ఓకే స్టూడెంట్స్, మనము ఈరోజు ఈ వీడియోలో సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ SF6 అనేటటువంటి ఒక మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్ గురించి మనం తెలుసుకుందాం. ఇది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కానీ సెకండ్ ఇయర్ స్టూడెంట్ అని వెరీ ఇంపార్టెంట్ మాలిక్యూల్. దీని యొక్క స్ట్రక్చర్ ఏంటి, దాని యొక్క హైబ్రిడేషన్ ఏంటి, బాండ్ యాంగిల్స్ ఏంటి, డీటెయిల్స్గా మనము ఈరోజు తెలుసుకుందాం. ఇది ఒక ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్. ఓకే, మనము ఈ తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ టచ్ చేయండి. లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అంతా మీకు ఎప్పటికప్పుడు రావడం జరుగుతుంది. ఇక ఆలస్యం ఎందుకు, మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇక మనకు క్వశ్చన్ ఏ విధంగా వస్తుందంటే చూడండి, క్వశ్చన్ ఎలా వస్తుందంటే ఎక్స్ప్లెయిన్ ది స్ట్రక్చర్ ఆఫ్ సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ అండ్ హైబ్రిడైజేషన్ అని వస్తుంది అన్నమాట. ఈ విధంగా క్వశ్చన్ రావడం జరుగుతుంది. ఎక్స్ప్లెయిన్ ది స్ట్రక్చర్ ఆఫ్ సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ SF6 ఇలా స్ట్రక్చర్ వస్తుంది. దీన్ని మనము ఆన్సర్ ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, మొట్టమొదట మనము అసలు ఏదైనా ఒక స్ట్రక్చర్ మనం చూస్తే కనుక, ఒక మాలిక్యూల్ తీసుకుంటే కనుక, ఇప్పుడు హైబ్రిడేషన్ ఇన్ సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ SF6 మనము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. స్ట్రక్చర్ చూస్తే మొట్టమొదట ఏంటంటే ఈ మాలిక్యూల్లో సెంట్రల్ ఆటమ్ ఏందనేది ఐడెంటిఫై చేయాలి. సెంట్రల్ ఆటమ్ ఏంటి అంటే ఇక్కడ SF6 లో సల్ఫర్ అనేది ఒక సెంట్రల్ ఆటమ్ అనమాట. ఇది కేంద్ర పరమాణువు అంటారు. సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ లో మనకు సల్ఫర్ అనేది ఒక కేంద్ర పరమాణువు, అంటే ఇది సెంట్రల్ ఆటమ్. ఈ సెంట్రల్ ఆటమ్ యొక్క కాన్ఫిగరేషన్ ఏంటి, ఏ విధమైన హైబ్రిడేషన్ అంతా కూడా దీంట్లోనే జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ మనము ఐడెంటిఫికేషన్ SF6 లో మనము సల్ఫర్ అన్నమాట. సల్ఫర్ చుట్టూ మనకు బాండ్స్ మనం చూసినట్టయితే టోటల్ గా ఈ విధంగా బాండ్స్ ఫామ్ అవుతాయి. ఎట్లా అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ సల్ఫర్ చూద్దాం. సల్ఫర్ యొక్క అటామిక్ నెంబర్ వచ్చేసి మనకు 16 కాబట్టి దీని యొక్క అటామిక్ నెంబర్ 16. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 3s2 3p4 3d0 ఉంటుంది అనమాట. 3d0 అంటే ఇక్కడ అవుటర్ మోస్ట్ షెల్ తీసుకుంటే ఇది అవుటర్ మోస్ట్ షెల్ కదా. అవుటర్ మోస్ట్ షెల్ కాన్ఫిగరేషన్ ఏంటంటే ఇక్కడ రాశాను. వేలెన్సీ సెల్ కాన్ఫిగరేషన్ ఏంటంటే n=3 షెల్లో 3s2 3p4 ఉంటుంది, అట్లాగే 3d0 ఉంటుంది అనమాట. ఇది 6 వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇప్పుడు సల్ఫర్ ఏం చేస్తుందంటే ఇది ఎక్సైటెడ్ స్టేట్కి వెళ్తుంది. ఎక్సైటెడ్ స్టేట్ కాన్ఫిగరేషన్ అంటే చూడండి, సల్ఫర్ మనకు ఈ విధంగానటువంటి ఈ S ఎలక్ట్రాను, అట్లాగే Sలో ఉన్నటువంటి 1 ఎలక్ట్రాను, Pలో ఉన్నటువంటి 1 ఎలక్ట్రాను రెండు కూడా మనకు D రెండు ఆర్బిటాల్లోకి షిఫ్ట్ అయ్యి అప్పుడు 3s2 3p3 3d2 కాన్ఫిగరేషన్ అనేది ఇక్కడ ఏర్పడుతుంది అనమాట. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇలా మనము షిఫ్ట్ అయ్యేటటువంటిది మనం ఐడెంటిఫై చేసుకున్నట్లయితే కనుక ఆటోమేటిక్గా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మీకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కూడా మనం చూసినట్లయితే చూడండి, ఇట్లా స్ట్రక్చర్ ఇట్లా సల్ఫర్ చుట్టూ ఇలా స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది అనమాట. 6 బాండ్స్ ఇలా ఈ విధంగా ఫామ్ అవుతాయి. మొట్టమొదట కాన్ఫిగరేషన్ మనం చూద్దాం. ఎలాంటి కాన్ఫిగరేషన్ ఉంటుందో అనేది ఇక్కడ చూసినట్లయితే చూడండి, సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ లో మనము మొట్టమొదట గ్రౌండ్ స్టేట్ కాన్ఫిగరేషన్ లేదా 3s2 3p4 3d0 కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఇక్కడ Sలో ఉన్న ఎలక్ట్రాన్ వచ్చేసి అట్లాగే ఒక డబుల్ ఎలక్ట్రాన్ సింగిల్ ఎలక్ట్రాన్ అక్కడికి వెళ్తుంది, అట్లాగే Pలో నుంచి కూడా ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ Dలోకి వెళ్తుంది. అప్పుడు టోటల్ ఎన్ని సింగిల్ ఎలక్ట్రాన్స్ ఫామ్ అవుతాయి? 1 2 3 4 5 6 సింగిల్ ఎలక్ట్రాన్స్ ఫామ్ అవుతాయి అనమాట. ఈ 6 సింగిల్ ఎలక్ట్రాన్స్ కూడా ఏం హైబ్రిడేషన్ లో పాల్గొంటాయంటే చూడండి, sp3d2 అంటే sp3 అంటే టోటల్ పాస్ మనకు p ఆర్బిటాల్లో 3 ఉన్నాయి కదా, ఆ 3 అట్లాగే Dలో ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్స్ మొత్తం హైబ్రిడేషన్ sp3d2 హైబ్రిడేషన్ అనమాట. ఇది sp3d2 హైబ్రిడేషన్ లో మనకు పాల్గొని ఇది ఏమవుతుందంటే టోటల్ గా 6 sp3d2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ చేస్తుంది. ఇవి ఈ విధంగా 6 ఫ్లోరిన్స్ తో మొత్తం 6 బాండ్స్ ఫామ్ చేసుకుంటాయి. అంటే ప్రతి ఒక్కటి ఒక ఫ్లోరిన్ తో ఈ విధంగా చూడండి బాండ్స్ ఈ విధంగా ఫామ్ చేసుకుంటాయి. ఫామ్ చేసుకోవడం వల్ల మనకు స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. స్ట్రక్చర్ ఎలా ఫామ్ అవుతుంది అంటే చూడండి, ఇలా సల్ఫర్ చుట్టూ 6 ఫ్లోరిన్స్ ఇలా ఉంటే ఇవి ఎలక్ట్రాన్స్ పేర్ అవుతాయి అనమాట. ఈ విధంగా పేర్ అవుతాయి. తర్వాత ఇవి బాండ్స్ ఆక్టేట్ కాన్ఫిగరేషన్ పొందుతాయి ఇవన్నీ కూడా. తర్వాత సల్ఫర్ చుట్టూ ఈ విధంగా 6 బాండ్స్ ఫామ్ అవుతాయి అనమాట. ఈ విధంగా మనము స్ట్రక్చర్స్ కూడా మనం చూడొచ్చు. ఇలా కాన్ఫిగరేషన్ లో మనం ఈ విధంగా ఫామ్ అయితే చూడొచ్చు. ఎలక్ట్రానిక్ ఇప్పుడు sp3d2 హైబ్రిడేషన్ లో మనకు సల్ఫర్ ఆర్బిటాల్ వచ్చేసి 3s అండ్ 1 3s ఆర్బిటాల్ అండ్ 3p ఆర్బిటాల్స్ అండ్ 2 3d ఆర్బిటాల్స్ మిక్స్ టుగెదర్ టు ఫామ్ 6 ఈక్వలెంట్ sp3d2 హైబ్రిడైజేషన్ లో పాల్గొని మనకు ఆక్టాహైడ్రల్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. ఇందాక చూసినట్టుగా బాండ్స్ ఫార్మేషన్ 6 ఫ్లోరిన్ ఆటమ్స్ కూడా దీని చుట్టూ ఈ విధంగా ఓవర్లాప్ అయ్యి మనకు SF బాండ్స్ ఫామ్ అవుతాయి అనమాట. ఈ విధంగా టోటల్ గా బాండ్స్ SF6 అనేది ఇక్కడ ఫామ్ కావడం జరుగుతుంది. సో దీంట్లో మనం ఇంకొకసారి చూసినట్టయితే ఈ విధంగా స్ట్రక్చర్స్ ఫామ్ అవుతున్నాయి. అట్లాగే ఈ విధంగా సల్ఫర్ చుట్టూ 4 ఫ్లోరిన్ చూడండి, ఇక్కడ ఒక ఫ్లోరిన్, ఇలా 4 ఫ్లోరిన్లు 4 వైపులు ఉండి పైన ఒక ఫ్లోరిన్ కింద ఒక ఫ్లోరిన్ ఇలా స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది అనమాట. ఇది మనకు SF6 యొక్క స్ట్రక్చర్ అనమాట. ఓకే, ఇప్పుడు దీంట్లో మనం చూసినట్లయితే ఇట్లా కూడా మనము బాండ్ యాంగిల్స్ కూడా చూడొచ్చు. చూడండి, ఈ విధంగా 4 వైపులా అంటే 4 వైపులా 4 ఫ్లోరిన్లు ఇలా అయితే, అలాగే పైన ఒకటి కింద ఒకటి ఇలా స్ట్రక్చర్ కూడా మనం చూడొచ్చు. చూడండి, ఇలా స్ట్రక్చర్ కూడా రాసుకోవచ్చు. ఇంకా బాండ్ యాంగిల్ 90 డిగ్రీస్ బాండ్ యాంగిల్ ఉంటుంది. సో
ఆక్టాహైడ్రల్ స్ట్రక్చర్ మనం చెప్తాం దీన్ని. సో ఈ బాండ్ యాంగిల్ కూడా 90 degrees బాండ్ యాంగిల్ ఉంటుంది. ఈ విధంగా మనము వీటి యొక్క స్ట్రక్చర్ గురించి మనము తెలుసుకోవచ్చు. ఇక వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ దీంట్లో ఏంటంటే చూడండి, హైబ్రిడేషన్ ఇక్కడ డిస్క్రిప్షన్ మనం చూసినట్లయితే ఇంపార్టెంట్ గా చూడండి, డిస్క్రిప్షన్ లో హైబ్రిడేషన్ ఏంటి SF6 లో అంటే రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటంటే 3s2 3p4. అలాగే ఎక్సైటెడ్ స్టేట్ కాన్ఫిగరేషన్ తీసుకుంటే కనుక 3s1 3p3 3d2. అలాగే హైబ్రిడేషన్ తీసుకుంటే కనుక 3d sp3d2 హైబ్రిడేషన్ 6 ఈక్వలెంట్ ఆర్బిటాల్స్ ఫామ్ అయితే. ఇంకా బాండ్ ఫార్మేషన్ తీసుకుంటే 6 సిగ్మా బాండ్స్ ఫామ్ అయితే SF బాండ్స్ అంటారు. షేప్ అండ్ యాంగిల్ తీసుకుంటే ఆక్టాహైడ్రల్ 90 degrees అనేది ఇక్కడ షేప్ ఉంటుంది. ఓకే, ఇవన్నీ కూడా మనం ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి, దీంట్లో ఈ సల్ఫర్ ఏం హైబ్రిడేషన్ అంటే d ఆర్బిటాల్స్ లో బాండింగ్ ఫామ్ ఉంటుంది. ఇక్కడ ఆక్టేట్ కాన్ఫిగరేషన్ పొందుతాయి. హైబ్రిడేషన్ వచ్చేసి sp3d2, జామెట్రీ ఆక్టాహైడ్రల్, బాండ్ యాంగిల్ 90 degrees. ఇక్కడ నాన్ పోలార్ స్ట్రక్చర్ అనమాట ఇది. సో సిమెట్రికల్ గా ఉంటుంది కాబట్టి ఇది నాన్ పోలార్ స్ట్రక్చర్ గా మనం కూడా గుర్తుపెట్టుకోవచ్చు. దిస్ ఈజ్ అబౌట్ సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్. మనం ఈ విధంగా స్ట్రక్చర్ కూడా మనం చూడొచ్చు. ఈ విధంగా స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. SF6 స్ట్రక్చర్ ఈ విధంగా ఫైనల్ గా ఇలా ఉంటుంది అనమాట. 4 ఫ్లోరిన్లు 4 ఉంటాయి సల్ఫర్ చుట్టూ. అట్లాగే పైన ఒక ఫ్లోరిన్, కింద ఒక ఫ్లోరిన్, ఇలా స్ట్రక్చర్ ఫామ్. దీన్ని మనము ఈ విధంగా మనము కూడా ఆక్టాహైడ్రల్ స్ట్రక్చర్ మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. ఈ విధమైన స్ట్రక్చర్ ఆక్టాహైడ్రల్. సో ఆక్టాహైడ్రల్ స్ట్రక్చర్ ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇలా స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ టోటల్ SF6. సో ఐ విల్ స్టాప్ హియర్ అండ్ ఐ విల్ కంటిన్యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. మనము నెక్స్ట్ మళ్ళీ ఇంకొక టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ టచ్ చేయండి. నోటిఫికేషన్స్, లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. అలాగే మనము ఈ 1 మార్క్ క్వశ్చన్స్ కూడా ఇస్తున్నాము. షార్ట్స్ ఫాలో కండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వాల్యుయబుల్ టైం మా వీడియోకి ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో ఉపయోగపడిందని అనిపిస్తే ఒక లైక్ కొడండి. మీ ఫ్రెండ్స్, పేరెంట్స్ తో షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు బెస్ట్ క్లిక్ కంటెంట్. మీ భవిష్యత్తు కోసం ఒక బెస్ట్ క్లిక్ చాలు. కామెంట్ సెక్షన్ లో మీ డౌట్స్ లేదా టాపిక్స్ చెప్పండి. We will make a video for you. Thank you for watching. See you in the next best click.